తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఏమంటాడంటే, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడు వలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కాబట్టి విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వలె ఉంటున్నారంట. అంటే మనస్సాక్షిని ఏం చేస్తున్నారంట? చంపేసుకుంటున్నారు. మనకు మనస్సాక్షి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు గేదెలు ఉంటాయి, గేదెలకి మనస్సాక్షి ఉండదు. ఎందుకంటే వాటిని మనం కొట్టామనుకో మరలా రేపు వస్తాయి. కుక్క ఉందనుకోండి, దాన్ని ఈరోజు మనం కొట్టామనుకో, తోలేసామనుకో, మళ్ళీ కుక్క ఏం చేస్తే మళ్ళా రేపు వస్తుంది. కానీ దానికి మనస్సాక్షి అంటే ఏంటని తెలియదు. దానికి అటు వెళ్ళాము, వాళ్ళు కొట్టారు, వెళ్ళకూడదు అనేది దానికి తెలియదు, పశువులకు తెలియదు. ఇప్పుడు మొన్న కొన్నిసార్లు ఎవరైనా గేదెలు వస్తాయి, ఆవులు వస్తాయి, మనం కొడతామనుకోండి, మరలా వస్తాయి. ఎందుకంటే వాటికి ఏముండదు, వాటికి మనస్సాక్షి ఉండదు. కానీ మనుషులకి ఏముంటుంది? మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షిని మనం ఎవరైతే ఈ పని చేయకూడదు, దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏదైనా మనకు మాట్లాడినప్పుడు ఈ పని మనం చేయకూడదు అని మనకు తెలిసినా కానీ మరలా మనం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? మనస్సాక్షిని ఏం చేస్తున్నాం? మనం చంపేసుకుంటున్నాం. ఎవరైతే మనస్సాక్షిని చంపేసుకుంటారో వాళ్ళు ఏమవుతారంటండి? విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. మనస్సాక్షిని చంపివేసుకున్న వాళ్ళు విశ్వాస విషయమై ఏమై ఉంటారంట? వాళ్ళు భ్రష్టులై ఉంటారనమాట. విశ్వాసం అనేది వాళ్ళు ఉండదు. ఎందుకనంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, మన అందరితో మాట్లాడుతుంటాడు. మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మనస్సాక్షిని మనం చంపేసుకుని దేవుడు చేయొద్దన్న పని మరలా మనం చేస్తుంటే ఆ వ్యక్తిలో ఏముండదు అంటే విశ్వాసం అనేది ఏమాత్రం కూడా ఉండదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తికి ఆ మనస్సాక్షిని చంపేసుకున్నాడు కనుక, ఇక మనస్సాక్షి అనేది ఆయనకి వాత వేయబడిపోయింది కనుక ఇంకా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని కోల్పోయి ఉంటాడనమాట. అతనిలో విశ్వాసం ఉండదు. వాడబద్దలవటం అంటే నడి సముద్రంలో వాడబద్దలైపోతే ఏమై ఉంటుంది? నడి సముద్రంలో వాడబద్దలైపోతే ఏమవుతాం? మునిగిపోతాం కదా. ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఏమయ్యామంటే మునిగిపోయినాం అన్నమాట. కారణం ఏంటంటే మన వాడ పగిలిపోయింది, విశ్వాసం అనే వాడ పగిలిపోయింది. మనం లోకంలో మునిగిపోయినాం, లోకమనే సముద్రంలో మునిగిపోతూ వచ్చినాం. కారణం ఏంటంటే మనకు దేవుడు చెప్తున్నటువంటి మాటలను మనం త్రోసివేసి మన మనస్సాక్షిని ఏం చేస్తున్నామంటే చంపివేసుకుంటున్నామంట. కాబట్టి విశ్వాస భ్రష్టులు ఎవరవుతారు అని అంటే, ఎవరైతే మనస్సాక్షిని చంపేసుకుంటారో వాళ్ళలో విశ్వాసం అనేది ఉండదని ఇక్కడ రాయబడింది. చదువుకుందాం చూడండి మరొకసారి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను. ఇక్కడ తిమోతి అంట మంచి మనస్సాక్షి కలిగిన వాడే ఉన్నాడంట. అయితే ఇట్టి మనస్సాక్షిని 19 వచ్చింది చూడండి. అట్టి మనస్సాక్షిని కొందరు ఏం చేశారంటండి? త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడిపోయినారంట. కాబట్టి దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, మన మనస్సాక్షిని చంపివేసుకుంటే మనం ఏమవుతామంట? విశ్వాస భ్రష్టులు అవుతాం.